హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. 2025 ఇయర్ ఎండింగ్ వచ్చేస్తోంది. మరికొద్ది రోజుల్లో న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పడానికి అందరం రెడీగా ఉన్నాం. కొత్త సంవత్సరం అంటే కొత్త ఆశలను, కొత్త ఆకాంక్షలను ఎన్నిటినో తీసుకొస్తుంది. కొత్త సంవత్సరంలో జీవితం మెమరబుల్ గా మిగిలే డెసిషన్స్ తీసుకోవాలని చాలా మంది అనుకుంటాం. మరీ ముఖ్యంగా చక్కటి ఫెసిలిటీస్ తో నచ్చిన ఏరియాలో కలల గృహం సొంతం చేసుకోవాలని అనుకుంటాం. ఈ విషయంలో మీకు చక్కటి గైడెన్స్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. హాట్ కేకులు లాంటి ప్రాజెక్ట్స్, అదిరిపోయే ఆఫర్స్ మీకోసం ఎక్స్క్లూజివ్ గా తీసుకొచ్చేసాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది షో. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ సంస్థల అధినేతలు, విధాన రూపకర్తలు, బ్యాంకర్లు, ఇండస్ట్రీ లీడర్లను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి దేశంలోనే రియాలిటీ రంగానికి మార్గనిర్దేశం చేసేలా క్రెడై ఓ నేషనల్ కాన్క్లేవ్ నిర్వహించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ నెల 19-20 తేదీల్లో నిర్వహించిన ఈ ఈవెంట్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు హాజరయ్యారు. ఈ నేషనల్ కాన్క్లేవ్ లో దేశంలో పలు చాప్టర్లకు చెందిన ప్రతినిధులు పాల్గొని విధాన చర్చలు, నాయకత్వ సంభాషణలు, నెట్వర్కింగ్ అవకాశాలను వినియోగించుకున్నారు. ముఖ్యంగా ఇన్నోవేషన్స్, సుస్థిర విధానాలు, స్మార్ట్ సిటీస్, గ్రీన్ బిల్డింగ్స్ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. क्रेडाई को बहुत बहुत अभिनंदन और साधुवाद देना चाहता हूं कि आपने 20 लाख पौधे लगाकर 25 गांवों की 9000 एकड़ बंजर भूमि को फिर से हरा भरा करने का काम, और यह वो क्षेत्र है जहां से हमारी कई पवित्र नदियां निकलती है. कुंभ स्थान का रख रखाव भी यहीं से निकली हुई नदियां करती है, और एक प्रकार से पूरे दक्षिण भारत में जो पानी का स्रोत माना जाता है वो सह्याद्री के एक बड़े हिस्से को आपने हरा भरा करने का काम किया है. और क्रेडाई के कारण ही एक जमाने में डेवलपर के काम को बहुत अच्छे तरीके से नहीं देखा जाता था. आज डेवलपर के बिजनेस को क्रेडिट देने का काम क्रेडाई ने दिया. हम सोसाइटी के लिए काम कर रहे हैं. ये इमेज हमारी बनाने की जिम्मेदारी भी हमारी है. Sir, Credai presence is there in over 240 cities, 13,000 developers across the country, and today you are seeing around 600 developers across the country who are present here. Sir, Gujarat is a big model for whole country in various ways in the reforms. So your vision about the growth of the country and various policy makings, ease of doing business, and our president's vision of 5-point agenda also is taking in a good shape. So Credai is taking a big way in skill development, in ease of doing business also. So we are looking forward these 2 days great impactful sessions. I think it's never before, I think you can say, so many central ministers are attending this, and the honorable chief ministers are attending this. Event is going to be great knowledge session, and it's going to give a good directions to all the states across, and in our GB various state presidents have given how these states have been reforming in the ease of doing business, going with the online permissions and all. This 2 days session is going to really help us a lot. I think we are looking for a visionary leader from you. Thank you so much. Thank you all. I welcome you all once again. Thank you. విశాలమైన సముద్ర తీరం, ఎత్తైన కొండలు, పచ్చటి చెట్లు, మనసును పులకరింపజేసేటువంటి ప్రకృతి రమణీయత, ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖపట్నం నగర విశిష్టతలు ఎన్నో. అందుకే ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కోవాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక్కడ సిటీలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, విల్లాలు, లగ్జరీ హోమ్స్ ఏది కావాలని కోరుకున్నా విశాఖపట్నంలో క్రెడై నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలో సంస్థ సమాచారం అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులకు అన్ని విధాలుగా మార్గనిర్దేశం చేసేలా సిటీలో టాప్ రియాలిటీ సంస్థలన్నీ ఇందులో భాగస్వాములయ్యాయి. క్రెడై వైజాగ్ చాప్టర్ ఆధ్వర్యంలో క్రెడై విశాఖపట్నం 11th ప్రాపర్టీ ఎక్స్పో బీచ్ రోడ్ లో ఉన్న గాదిరాజు కన్వెన్షన్ హాల్లో నిన్న శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ప్రారంభోత్సవానికి భారీగా హాజరయ్యారు. ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే మహారాష్ట్ర, తమిళనాడు, లేకపోతే కర్ణాటక, గుజరాత్, తెలంగాణ లాంటి రాష్ట్రాలుంటే ఈ 18 నెలల్లో ఒక కొత్త
మార్పు. వేలాది మందికి కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉన్నాం మనం ఒక్క కాగ్నిజెంట్ లోనే. అంటే మొన్న 9 ఐటీ కంపెనీలకి మనం ఆ రోజు ఫౌండేషన్లు వేసుకున్నాం. అంతకుముందు ఒక 1 మంత్ బ్యాక్ ఒక 7 కంపెనీలకి ఫౌండేషన్లు వేసుకున్నాం. వన్స్ గూగుల్ గానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిన తర్వాత విశాఖపట్నం అనేది మళ్ళీ ఒకసారి మనకి హైదరాబాద్ లో గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఎలాగైతే ఒక డెవలప్మెంట్ కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా తయారైందో వైజాగ్ కూడా అలా తయారు కాబోతా ఉంది. క్రీడా విశాఖపట్నం డిసెంబర్ 19th, 20th, 21st 3 days గాదిరాజు ప్యాలెస్లో 11th ప్రాపర్టీ ఎక్స్పో చీఫ్ గెస్ట్ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, మినిస్టర్ ఎంఎస్ఎంఈ మరియు నగరంలో ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ వీరి ద్వారా ఇనాగ్యురేషన్ మొదలుపెట్టాము. ప్రజలకి వారి సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనే ఒక కోరికను, వారికి ఒక సరైన ఇన్ఫర్మేషన్ మేము అందించాలనే ఉద్దేశంతో ఈ ఒక్క ప్లాట్ఫామ్ లో అందరు స్టేక్ హోల్డర్స్ కలిపి వారి యొక్క స్టాల్స్ ప్రదర్శించడం జరుగుతోంది. వచ్చిన వాకిన్ కస్టమర్స్ అందరికీ కూడా లక్కీ డ్రా ద్వారా గోల్డ్ కాయిన్స్ మరియు 3 days వచ్చిన వాకిన్స్ వారందరికీ బంపర్ డ్రా కింద ఒక 2-wheeler ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది. సుజన మీడియా ప్రేక్షకులకు విశాఖపట్నం తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటా ఈ నెల 19, 20, 21 తారీఖుల్లో ఈ ప్రాపర్టీ షో జరగబోతుంది. ఈ ప్రాపర్టీ షోలో 72 స్టాల్స్ తో ఈ ప్రాపర్టీ షో మేము ప్రదర్శిస్తున్నామండి. విశాఖ నగరంలో నలుమూలలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా దీంట్లో షోకేస్ చేస్తున్నారు. ప్రజలకు కావాల్సిన ఏదైతే విల్లాస్ కానీ, అపార్ట్మెంట్లు కానీ ప్రాపర్టీ షోలో మేము షోకేస్ చేస్తున్నాం. మేము విశాఖపట్నం నుంచి అప్పీల్ చేసేది ఏంటంటే, అలా బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్ లో కూడా కొంచెం సదుపాయాలు కల్పిస్తారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని నగర ప్రేక్షకులు వినియోగించుకుంటారని చెప్పేసి క్రీడా విశాఖపట్నం నుంచి అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గడిచిన 10 సంవత్సరాల నుండి కూడా ఈ క్రీడా విశాఖపట్నం తరఫున మేము ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ క్రీడా ప్రాపర్టీ షో మరి ఈ సంవత్సరం ఈ 11వ మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. మరి ఇంత చక్కటి వాతావరణంలో ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ షోకి మరి ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గడిచిన కొన్ని సంవత్సరాల కన్నా కూడా భిన్నంగా మరి ఈ సంవత్సరం విశాఖపట్నానికి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రావటం, అలానే మా ఇండస్ట్రియల్ గా మాకు కన్స్ట్రక్షన్ పరంగా కూడా గవర్నమెంట్ వారు కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఇంత అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి గడిచిన కొన్ని నెలలుగా కూడా ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఆతృతగా ఎదురు చూస్తూ అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ కొరకు ఎదురు చూస్తున్నారు. అలాంటి వాతావరణంలో మేము జరుపుకునే ఈ ప్రాపర్టీ షో చాలా సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క షోని విజిట్ చేసి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధిని వీక్షించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. విద్య, వైద్యం, వ్యాపారం, రవాణా రంగాల్లో విజయవాడ నగరం ఎంతో ప్రసిద్ధి చెందింది. అమరావతి అభివృద్ధితో ఈ సిటీలో ప్రగతి మరింత పరుగులు తీస్తోంది. ప్రగతికి, ఆనందమయమైన జీవితానికి పేరొందిన ఈ నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ఈ కలను నిజం చేసుకోవడానికి ఇదే సరైన తరుణం అంటోంది క్రెడై విజయవాడ చాప్టర్. కొత్త సంవత్సరం బిగినింగ్ లో సంక్రాంతి పండుగకు ముందు విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో రియాలిటీ రంగానికి బూస్టప్ ఇచ్చేలా క్రెడై విజయవాడ చాప్టర్ గ్రాండ్ లెవెల్లో ప్రాపర్టీ షోను కండక్ట్ చేయనుంది. క్రెడై ప్రాపర్టీ షో ఈవెంట్ జనవరి 9, 10, 11 తేదీల్లో విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. విజయవాడలో మోస్ట్ ఎవైటెడ్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ ఈవెంట్ గా పేరు తెచ్చుకున్న ఈ ప్రాపర్టీ షోను గ్రాండ్ రేంజ్ లో కండక్ట్ చేసేందుకు క్రెడై విజయవాడ చాప్టర్ ఏర్పాట్లు చేస్తోంది. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో ఏర్పాట్లపై క్రెడై విజయవాడ ప్రెసిడెంట్ జేఎస్ఆర్ మోహన్ రావు గారు మాట్లాడుతున్నారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. హలో వ్యూవర్స్, క్రెడై విజయవాడ చాప్టర్ ప్రెసిడెంట్ అయిన మోహన్ రావు గారితో ఉన్నాము. సో ఆయన అడిగి ప్రాపర్టీ షో మరికొన్ని డీటెయిల్స్ ని తెలుసుకుందాం. సో హాయ్ సార్. క్రెడై విజయవాడ చాప్టర్ 11th ప్రాపర్టీ షో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఒక రకంగా ప్రాపర్టీ షోలు విజయవాడలో జరగటం అనేది బిల్డర్స్ తరఫున మేమే ఆజ్యం, తర్వాత మిగతా అంతా వచ్చారు. 11th ప్రాపర్టీ షో కూడా ఘనంగా చేస్తున్నాము. జనవరి 9, 10, 11 ఈ 3 రోజులు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ ప్రాపర్టీ షో జరుగుతుంది. ఈ ప్రాపర్టీ షోకి చీఫ్ గెస్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తారన్నది చాలా వరకు కన్ఫర్మ్ అయింది. వారు కాక ఇంకా మంత్రులు, పట్టణంలో విఐపీలంతా కూడా ఈ 3 రోజుల్లో ప్రాపర్టీ షోని విజిట్ చేస్తారు. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో ఏర్పాట్లపై క్రెడై విజయవాడ సెక్రటరీ రఘురామ్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. నమస్కారం సార్. నమస్తే అండి. క్రెడై విజయవాడ 11th ప్రాపర్టీ షో హైలైట్స్ చెప్తారా? డెఫినెట్లీ అండి. ప్రతి సంవత్సరం మేము క్రెడై ద్వారా విజయవాడలో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నాం. క్రెడై అంటే నమ్మకం అండి. ఇచ్చిన కమిట్మెంట్స్ ద్వారా మేము అపార్ట్మెంట్స్ అన్ని కన్స్ట్రక్షన్ చేస్తుంటాం. ఈ క్రెడై ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రాపర్టీస్ని, డిఫరెంట్ విల్లాస్, అపార్ట్మెంట్స్ అండ్ ఫ్లాటింగ్ లేఅవుట్స్ అవన్నీ కూడా యాజ్ రూల్స్ ప్రకారం
కడతారని చెప్పేసి ఎక్కువ ప్రజలకు నమ్మకం కూడా ఎక్కువగా ఉండింది. సో అందువల్ల ఎప్పుడైతే క్రెడై ప్రాపర్టీ షో పెడతామో కన్జ్యూమర్స్ అందరూ కూడా ఎక్కువగా ఎదురు చూస్తా మా క్లయింట్స్ దగ్గర కొనడానికి, మా బిల్డర్స్ దగ్గర కొనడానికి ఆసక్తి, ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. క్రెడై అమరావతి విజయవాడ 11th ప్రాపర్టీ షోకి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్? 11th ప్రాపర్టీ షో మేము చాలా ఘనంగా చేయబోతున్నామండి. ఈసారి అందరూ కూడా ఎక్కువగా పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా ఇక్కడ విజయవాడలో స్టార్ట్ చేసి ఉన్నారు. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయితేనేమి, లేఅవుట్స్ అయితేనేమి, వీళ్ళందరికీ కూడా మేము మంచిగా ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నాము. ఇదంతా కూడా చాలా హై ఎండ్ గా ఉండబోతుందండి ఈ ప్రాపర్టీ షో. క్రెడై విజయవాడ ప్రాపర్టీని ఆదర్శంగా చూసుకొని మిగతా చాప్టర్లు కానీ సంథింగ్ అదర్ ప్రాపర్టీ షో కూడా చేయడానికి మా ప్రాపర్టీ షోని విజిట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. అలాగే విజయవాడ ప్రజలందరికీ కూడా రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి ముందు మా ప్రాపర్టీ షో కూడా చాలా ఘనంగా సంక్రాంతి ఉత్సవాలతో జరుపుకోబోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షోకి ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరించనున్న పీవీఆర్ గ్రూప్ మేనేజింగ్ పార్ట్నర్ బండి పవన్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. హ్యావ్ ఎ లుక్. మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ పీవీఆర్ గ్రూప్ బండి పవన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. క్రెడై విజయవాడ 11th ప్రాపర్టీ షోలో మీరు ప్లాటినం స్పాన్సర్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అండి. క్రెడై విజయవాడ 11th ప్రాపర్టీ షో అనేది చాలా ప్రెస్టీజియస్ జరుగుతుంది. దానిలో పీవీఆర్ గ్రూప్ తరఫున ప్లాటినం స్పాన్సర్గా మేము పార్టిసిపేట్ చేస్తున్నామండి. పీవీఆర్ గ్రూప్ తరఫు నుంచి ఒక 10 ప్రాజెక్ట్స్ని మేము షోకేస్ చేస్తున్నామండి. దీనిలో అవుట్ ఆఫ్ 10 ప్రాజెక్ట్స్ అన్ని సిటీలో ప్రైమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే స్టేట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కుంచినపల్లిలో మెగా ఐకాన్, అది అరౌండ్ అది ఒక 900 ఫ్లాట్స్. అలాగే సిటీ ప్రైమ్ లొకేషన్ ఈనాడు బ్యాక్ సైడ్ ఉన్న ప్రాజెక్ట్ కానీ, అలాగే కానూరులో ఉన్న ప్రాజెక్ట్స్ కానీ, అలాగే ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్లో ఉన్న ప్రాజెక్ట్స్ కానీ, ఇలా మల్టిపుల్గా ఒక 10 గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ని మనం పీవీఆర్ గ్రూప్ తరఫు నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఎందుకు ఈ టైంలో మనం ప్రాపర్టీ షో పెట్టి ఎంత గ్రాండ్గా ఎందుకు చేస్తున్నాం అంటే, దిస్ ఈస్ ద టైమ్ ఫర్ హాలిడేస్. ఎన్ఆర్ఐస్ వీళ్ళందరూ కూడా ఈ పొంగల్ ఫెస్టివల్ కి విజయవాడ రావడం జరుగుతుంది. ఈ టైంలో ఫుట్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి టైంలో క్రెడై లాంటి ఒక క్రెడిబిలిటీ ఉన్న ప్రాపర్టీ షో పెడితే ఎవ్రీ ఇయర్ లాగా మళ్ళీ సక్సెస్ అవుతాం, మంచి బిజినెస్ వస్తుంది, కస్టమర్ కూడా ఒక జెన్యూన్ ప్రొడక్ట్ ఇస్తాం అని ఒక నమ్మకంతో ఈ టైంలో ప్రాపర్టీ షో చేయడం జరుగుతుందండి. విజయవాడలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని విజిట్ చేసి ఒక 1 year మీరు టైం స్పెండ్ చేస్తే ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో, ఈ ప్రాపర్టీ షోకి వచ్చి ఒక 1 hour స్పెండ్ చేస్తే మీకు అలాంటి మంచి క్వాలిటీ ఉన్న ప్రాజెక్ట్స్ దాని అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. ఈ ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్ ని షోకేస్ చేస్తున్నారు? పీవీఆర్ ఎలైట్ అని కానూరులో ప్రాజెక్ట్ ఉంది. అలాగే పీవీఆర్ ఐకానిక్ టవర్స్ అనేది 100 feet రోడ్లో ప్రాజెక్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ రోడ్లో పీవీఆర్ గ్రాండ్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది, అది ప్రాజెక్ట్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం తాడేపల్లిలో రాయల్ ఐకాన్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది, అది కూడా మెయిన్ రోడ్ దగ్గర. అలాగే తాడేపల్లి పక్కన కుంచనపల్లిలో అది ఒక 900 ఫ్లాట్స్ పీవీఆర్ మెగా ఐకాన్ అండి, అది ఒకటి షోకేస్ చేస్తున్నాం. అలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మాకేంటంటే ఆల్ ఓవర్ ది విజయవాడ 4 sites ప్రాజెక్ట్స్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ప్రాజెక్ట్, అన్ని ప్రాజెక్ట్స్ కూడా అక్కడ షోకేస్ చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్, థ్యాంక్ యూ. నగరం రియాలిటీ రంగానికి కొత్త సందడి వచ్చింది. సిటీ మొత్తం మీద అన్ని రకాల అప్రూవల్స్ తో ఉన్నటువంటి విభిన్న వర్గాలకు నచ్చే మెచ్చే ప్రాపర్టీలను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి బ్యాంకింగ్ రంగ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాండ్ రేంజ్ లో మెగా ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ మెగా ప్రాపర్టీ ఎక్స్పో నిన్న శుక్రవారం హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా అత్యంత గ్రాండ్ గా ప్రారంభమైంది. ఎస్బీఐ మెగా ప్రాపర్టీ ఎక్స్పోలో సిటీలోని ప్రముఖ బిల్డర్లు, డెవలపర్లు అందరూ భాగస్వాములయ్యారు. ఈ ఈవెంట్ పై విస్తృత స్థాయిలో ప్రచారం చేయటం, ఎస్బీఐ అప్రూవ్డ్ ప్రాజెక్టులపై అందరికీ ఉండే నమ్మకం దీనిపై మరింత క్రేజ్ ను తీసుకుని వచ్చింది. ఈవెంట్ సందర్భంగా పలు అట్రాక్టివ్ ప్రాజెక్టులకు ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించారు. ఇది కస్టమర్లలో ఉత్సాహాన్ని నింపింది. హోమ్ లోన్ సెగ్మెంట్ లో ఎస్బీఐ ఎప్పటి నుంచో మార్కెట్ లీడర్ గా ఎదిగింది. సిటీలో ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఎస్బీఐ సపోర్ట్ గా నిలుస్తుంది. ఎస్బీఐ మెగా ప్రాపర్టీ ఎక్స్పో ప్రారంభ కార్యక్రమంలో బ్యాంక్ ఉన్నత అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎందరో సొంతింటి కలను నిజం చేసిన ఘనత ఎస్బీఐదని తెలిపారు. ఇంత అద్భుతమైన హోమ్ ఎక్స్పో క్రియేట్ చేసిన నా కలీగ్స్ అందరికీ నమస్కారాలు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో మొత్తం హోమ్ లోన్స్ కానీ బిల్డర్ ఫైనాన్స్ అంతా కలిపి 9,20,000 కోట్ల పోర్ట్ఫోలియో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. We are the shining stars of home loan in the industry today. We built not only the portfolio, SBI Home Loan stands for the credibility. I have seen a couple of stalls set up by SBI. They are not talking about home loans. They are talking about customer awareness, customer protection,
and customer services. I think this is an opportunity for us that we would like to use this platform for wider awareness creation on our banking services. I am sure that like millions of customers who trust SBI, you continue to trust with us. Thank you very much for this opportunity and Jai Hind. Thank all our builder fraternity who have come here, accepted our call and taken the stalls, displaying the projects and offering special discounts for our customers. I wish all the best to each of the builders who have put the stalls here, and I also wish all the best to all our customers, and once again express my gratitude to the builder fraternity as well as the NAREDCO and Kredai Telangana Building Association, all other builders also. So I once again express all the best to each one of us and wish this expo a great success. Thank you very much. డ్రీమ్ హౌస్ ఎలా ఉండాలి అంటే అందంగా ఉండాలి, విశాలంగా ఉండాలి, లావిష్ గా, స్టైలిష్ గా, అల్ట్రా మోడర్న్ గా ఉండాలి. చూస్తే అద్భుతం అనిపించాలి. ఏ విషయంలో అయినా కూడా తగ్గేదే లేదు అనిపించాలి. మీ డ్రీమ్ హౌస్ ఏదైనా సరే ఆ కళకు నిజరూపం ఇచ్చేది అన్విత గ్రూప్. అద్భుతమైన ఫీచర్స్, హై క్వాలిటీ కన్స్ట్రక్షన్, లావిష్నెస్ కు ఐకానిక్ గా నిలిచేటువంటి ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టులతో కస్టమర్లను మెస్మరైజ్ చేస్తోంది అన్విత గ్రూప్. అన్విత గ్రూప్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ అన్విత హై9. ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలోని ఈ ప్రాజెక్ట్ క్వాలిటీ, కంఫర్ట్ అండ్ అట్రాక్షన్ ల పర్ఫెక్ట్ ప్లాంట్. 1.6 కిలోమీటర్ల స్కై వాక్ అన్విత హై9 ప్రాజెక్ట్ కు మేజర్ అట్రాక్షన్. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ పై నడుస్తుంటే గ్రాఫిక్స్ లో మాత్రమే సాధ్యం అనిపించే అరుదైన దృశ్యం అందంగా, అద్భుతంగా ఆస్వాదించడం సాధ్యమవుతుంది. 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 9 టవర్లుగా హై9 ప్రాజెక్ట్ ను కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సిటీలో వెల్ డెవలప్డ్ ఏరియా అయిన మేడ్చల్లో అన్విత సంస్థ డెవలప్ చేస్తున్న యూనిక్ ప్రాజెక్ట్ అన్విత పార్క్ సైట్. ఈ ప్రాజెక్ట్ లో ప్రతి విల్లాకు బ్యాక్ యార్డ్ లో పార్క్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. పిల్లల్ని గ్యాడ్జెట్ నుంచి గార్డెన్ వైపు నడిపించేలా ప్రతి ఒక్క క్లస్టర్ లో యూనిక్ థీమ్ తో పార్క్ ను డెవలప్ చేస్తున్నారు. ఆధునిక జీవనానికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలతో, అత్యున్నత ప్రమాణాలతో ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్లోని హైటెక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాండ్ రేంజ్లో నిర్వహిస్తున్న మెగా ప్రాపర్టీ ఎక్స్పోకు అన్విత గ్రూప్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. అన్విత సంస్థ అధినేత బొప్పన్న అచ్యుతరావు గారు ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎస్బీఐతో అన్విత గ్రూప్కు మొదటి నుంచి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎస్బీఐ ఎంప్లాయీస్లో అత్యధికం అన్విత కస్టమర్లు కావటం ఈ రెండు సంస్థల మధ్య ఉన్న చక్కటి రిలేషన్కు అద్దం పడుతుంది. హలో అండి, ఎస్బీఐ ప్రాపర్టీ షోలో మేము పల్లాడియం స్పాన్సర్గా మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇక్కడ అన్విత గ్రూప్ నుంచి 3 ప్రాజెక్ట్స్ మేము షోకేస్ చేస్తున్నాం. అన్విత ఇవానా, అన్విత హై9 అండ్ పార్క్ సైడ్. అన్విత ఇవానా ఓఆర్ఆర్ ఫేసింగ్ నెక్స్ట్ నియోపోలిస్ ఉన్న ప్రాజెక్ట్. ఇందులో 2 టవర్స్ మేము రెడీ టు మూవ్ స్టేజ్లో తీసుకొచ్చాము. అంటే 1 year బిఫోర్ మేము కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 50% సేల్స్ కంప్లీట్ అయినాయి ఈ ఇయర్లో. అలాగే హై9 కూడా ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అందరూ కూడా ఆల్మోస్ట్ 50% సేల్స్ కంప్లీట్ అయినాయి. ఆల్మోస్ట్ కొల్లూరులో మేము మేజర్ ప్రాజెక్ట్స్ ఏదైతే స్టార్ట్ చేశామో అన్నీ కూడా సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇయర్ చాలా బాగా సక్సెస్ఫుల్గా మేము ఆల్మోస్ట్ 50% సేల్స్ కంప్లీట్ చేసాము ఇవానా అండ్ హై9లో. ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క కాన్సెప్ట్తో మేము డిజైన్ చేసాం. ఆ విధంగా లో బడ్జెట్లో వెరీ హై అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మేము ప్రాజెక్ట్స్ మేము బిల్డ్ చేస్తున్నాము. 2 టవర్స్ మాత్రం అందరికన్నా ముందుగా అంటే మేము 1 year బిఫోరే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కస్టమర్స్కి. దానివల్ల మా బ్రాండ్ కూడా చాలా మార్కెట్లో బాగా నేమ్ క్రియేట్ చేస్తున్నాము. దానివల్ల ఒకటి విల్లా ప్రాజెక్ట్, ఒకటి పార్క్ సైడ్ అని మేడ్చల్ ఓఆర్ఆర్ దగ్గరలో ఒకటి చేస్తున్నామండి. అది కూడా వెరీ యూనిక్ కాన్సెప్ట్తో చేస్తున్నాము. 50 acresలో 35 acres గ్రీనరీ స్పేసెస్, గ్రీనరీ వైజ్గా మేము డిజైన్ చేసాం. ఓన్లీ 15 acresలో విల్లాస్ ఉంటాయి. అంటే 800 square yardsలో ఒక్కొక్క విల్లా కింద డిజైన్ చేసాం. వెరీ యూనిక్ కాన్సెప్ట్, క్లస్టర్ టైపు మేము డిజైన్ చేసాం. మా ప్రాజెక్ట్స్లో అన్విత ఇవానా అండ్ హై9 అండ్ పార్క్ సైడ్లో కస్టమర్స్ అడుగుతున్న పాయింట్స్ అంటే ప్రీ ఈఎంఐలో ఏమైనా యూనిట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. దాన్ని బేస్ చేసుకుంటూ మేము 3 ప్రాజెక్ట్స్లో కొన్ని యూనిట్స్ వరకు మేము ఈ ఎక్స్పోని బేస్ చేసుకుంటూ దాన్ని ఇంట్రడ్యూస్ చేశాము. జస్ట్ 10% డౌన్ పేమెంట్ చేస్తే టిల్ ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ ఆర్ విల్లా హ్యాండ్ ఓవర్ వరకు కూడా మీరు ఎటువంటి పేమెంట్ చేయనవసరం లేదు. అటువంటి ప్లాన్తో కొన్ని యూనిట్స్ని ఇంట్రడ్యూస్ చేశాము.
మీరు దాని గురించి మా స్టాల్కి వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ షైనింగ్ కు ఆకాశమే హద్దు అని చెప్పొచ్చు. మన భాగ్యనగరం రానున్న రోజుల్లో ఏ స్థాయికి ఎదగబోతోందో రీసెంట్ గా జరిగిన ల్యాండ్ ఆక్షన్ చార్ట్ చెప్తుంది. కోకాపేట్ ఏరియాలో ఎకరం వాల్యూ 150 కోట్ల రూపాయలు దాటిపోవడం సిటీనే కాదు మొత్తం దేశాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. కోకాపేట్ ఏరియాలో ట్రెండింగ్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేసినటువంటి ఘనత ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ పౌలోమి ఎస్టేట్స్ కి దక్కుతుంది. కోకాపేట ఏరియాలో పౌలోమి సంస్థ లేటెస్ట్ గా డెవలప్ చేస్తున్న హై రైజ్ లగ్జరీ ప్రాజెక్ట్ పౌలోమి పలాసో. ప్రతి ఆస్పెక్ట్ లోనూ లావిష్నెస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో టాప్ నాచ్ అనిపించేలా పౌలోమి ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. ఈ టాలెస్ట్ టవర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. లగ్జరీ అండ్ కంఫర్ట్ విషయంలోనే కాదు, నేచర్ ఫ్రెండ్లీ విషయంలోనూ పలాసో టాప్ క్లాస్ ప్రాజెక్ట్. మోర్ స్పేషియస్, మోర్ వెంటిలేషన్ తో ఉంటుంది. లగ్జరీ హోమ్ అంటే ఇలాగే ఉండాలి అనేంత మార్వెలస్ గా ప్రాజెక్టులను డెవలప్ చేయడం పౌలోమి ఎస్టేట్ స్పెషాలిటీ. వెస్ట్ హైదరాబాద్ లో ఫ్యూచరిస్టిక్ డెస్టినేషన్ లో అద్భుతమైన ప్రాజెక్ట్ పలాజో పూర్తి చేసింది. ఇంకెక్కడా లేవు అనిపించేలా అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తో పలాజో ప్రాజెక్టు కస్టమర్ల హ్యాపీ లివింగ్ కు స్వాగతం పలుకుతోంది. థింక్ బిగ్, థింక్ హై, థింక్ గ్రాండ్ అనే క్యాప్షన్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా పలాజో ఉంటుంది. పౌలోమి పలాజోలో లివింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు కళ్ళారా చూడవచ్చు. ఈ గ్రాండ్ ప్రాజెక్టులో మోడల్ ఫ్లాట్ సిద్ధంగా ఉంది. ఒక్కసారి దీన్ని విజిట్ చేస్తే ఎవరు రెప్పవేయలేరు. స్టార్ హోటల్స్ ను తలదన్నే రీతిలో విశాలమైన లివింగ్ రూమ్, అద్భుతమైన ఇంటీరియర్, కనువిందైన బాల్కనీ, వావ్ అనిపించే కిచెన్, ఇలా ఈ ప్రాజెక్టులోని ప్రతి అంశం మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం ఖాయం. ప్రాజెక్టులో ప్రతి ఫ్లాట్ డబుల్ హైట్ బాల్కనీతో మరింత ఎక్సైట్ చేస్తుంది. సిటీలో కీలకమైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, హైటెక్ సిటీలకు చక్కని కనెక్టివిటీతో పౌలోమి పలాజో స్వాగతం పలుకుతోంది. పలాజోలో కేవలం లాబీనే 5 అంతస్తులతో డిజైన్ చేశారంటే లగ్జరీకి ఎంతటి ప్రాముఖ్యత ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. వెల్నెస్ ఫ్లోర్లలో స్విమ్మింగ్ పూల్, కిడ్స్ పూల్, స్పా, సానా, వెయిటింగ్ లాంజ్, ఫిట్నెస్ స్టూడియో, లీజర్ డెక్కులు ఉంటాయి. అలాగే ఫిట్నెస్ ఫ్లోర్, రిక్రియేషన్ ఫ్లోర్లను ప్రత్యేకంగా అందించనున్నారు. ఇండోర్ స్విమ్మింగ్ పూల్ నుంచి ఎలిగెంట్ మీటింగ్స్ హాల్స్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నాయి. పలాజోలో లివింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, ఎవ్రీడే ఎంజాయ్మెంట్. రియాలిటీ రంగానికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ప్రగతి పదంలో రియాలిటీ సెక్టర్ ను కీలకంగా మార్చడంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది నారెడ్కో తెలంగాణ. సమాజంలోని విభిన్న రకాల ఆకాంక్షలు నెరవేర్చేలా రియాలిటీ రంగం ముందడుగు వేయడంలో ప్రభుత్వానికి డెవలపర్లకి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తూ నారెడ్కో తెలంగాణ అందించిన సేవలు ఎంతో నిరుపమానమైనవి. తెలంగాణ రాష్ట్రం రియాలిటీ రంగంలో అగ్రగామిగా వెలుగొందడంలో నారెడ్కో తెలంగాణ ముఖ్యమైన పాత్ర పోషించింది. నారెడ్కో 30 వసంతాల విజయవంతమైన ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సమావేశం రీసెంట్ గా జరిగింది. శంషాబాద్ లోని ఫోర్ట్ గ్రాండ్ లో ఈ నెల 19న జరిగిన ఈ ఈవెంట్ ను 30 సంవత్సరాల విశిష్టతల సమాహారంగా ఘన చరిత్రకు దర్పణంగా నిలిచేలా నారెడ్కో తెలంగాణ ప్రస్తుతం కార్యవర్గం నిర్వహించింది. రియాలిటీ రంగానికి చెందిన ప్రముఖులంతా నారెడ్కో 30 వసంతాల వేడుకకు కుటుంబాలతో సహా తరలి వచ్చారు.
అందరికీ నమస్కారం. ఈ రోజున చాలా 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 సంతోషంగా ఉంది నాకైతే. పుత్రోత్సాహము కొడుకు పుట్టినప్పుడు కాదు, ఆ కొడుకు పెరిగి పెద్దవాడై విద్యావంతుడై అందరి చేత శభాష్ అనిపించుకున్న రోజునే నిజమైన పుత్రోత్సాహం అంటారు. ఈ రోజున నాకు అలాంటి పుత్రోత్సాహం కనబడుతోంది. నాకు 30 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఆనాటి ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అనేది అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు నారెడ్కో తెలంగాణ గాను, నారెడ్కో ఆంధ్రప్రదేశ్ గాను ఎదిగి అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తున్న సంగతి మనకు అందరికీ తెలుసు. భారతదేశంలో ఇతర రాష్ట్రాలే కాదు, ఇతర దేశాల్లో కానీ వాళ్ళ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్డర్స్గా మనందరూ కూడా నిలబడగలిగాము అంటే మనం గర్వంగా చెప్పుకోవాలి. ఈ రోజు వరకు 30 సంవత్సరాల్లో ఎలక్షన్ అనే పేరు లేకుండా నిలబడ్డ ఏకైక సంస్థ ఏది అంటే అది నారెడ్కో తెలంగాణ. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అసోసియేషన్లో ఏ గొడవలు లేకుండా ఎలా అయితే ఉన్నామో రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. నారెడ్కో తెలంగాణ 30 సంవత్సరాల పండుగ వేడుకకు విచ్చేసిన విశిష్ట అతిథులు, గౌరవనీయులైన ప్రముఖులు, నారెడ్కో సభ్యులు, సహచరులు మరియు కుటుంబ సభ్యులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి మరియు రాష్ట్ర నిర్మాణంలో 3 దశాబ్దాలుగా నిబద్ధతతో బిల్డర్లు, డెవలపర్లకు ప్రాతినిధ్యం వహించడం, కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడటం మరియు ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అనే ఎజెండాతో ప్రారంభమైన ఈ సంస్థ తెలంగాణలో ఒక విశ్వసనీయ సంస్థగా ఎదిగింది. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు అనుకునే ఎకనామికల్ గ్రోత్ రావాలంటే దాంట్లో రియల్ ఎస్టేట్ రంగం పాత్ర ఎంతో ఉంది. సో ఆ విషయంలో మా వంతు పాత్ర మేము పోషిస్తూ ఉన్నాం. సో హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడం మరియు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి మన పరిశ్రమ నుండి అంచనాలు గతంలో కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ యజ్ఞంలో నారెడ్కో సభ్యులందరం కలిసి తెలంగాణను అండ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి నారెడ్కో తెలంగాణ ప్రయత్నం చేస్తుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన నారెడ్కో ఫౌండేషన్ సభ్యులు, నారెడ్కో పాస్ట్ ప్రెసిడెంట్స్ అండ్ ఇప్పుడు నారెడ్కో సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సోషల్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ని ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.